హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెసిపీస్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఫుడ్ ట్రక్ బిజినెస్. మెట్రో సిటీస్లో బాగా పాపులర్ అవుతున్న బిజినెస్లో ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ ఒకటి. ముందుగా ఈ ఫుడ్ ట్రక్ని ఎలా స్టార్ట్ చేస్తామో తెలుసుకుందాం. దీనికి కావలసిన ముఖ్యమైనవి ఏమిటో తెలుసుకుందాం. ఫుడ్ ట్రక్ని స్టార్ట్ చేయడానికి ముందుగా కావలసినది వ్యాన్. ఈ వ్యాన్ని ఎక్కడైనా కొనుక్కొనవచ్చును. ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల రెంట్కి కూడా దొరుకుతున్నాయి. అంతేకాకుండా ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉన్నట్లయితే ఆ వెహికల్ని కూడా మనం ఫుడ్ ట్రక్గా రెడీ చేసుకొనవచ్చును. ఈ వ్యాన్స్ ధరలు 1 లక్ష రూపాయల నుండి 8 లక్షల రూపాయల వరకు వ్యాన్ సైజుని బట్టి ఉంటున్నాయి. ఈ వ్యాన్ కొన్న తర్వాత మనకి కావలసిన పర్ఫెక్ట్ లొకేషన్, ఎక్కడ స్టార్ట్ చేసుకున్నాం, ఎలా స్టార్ట్ చేస్తున్నాము అన్నది కరెక్ట్ మెనూ కూడా ఉండాలి. అంతేకాకుండా మంచిగా చేయి తిరిగిన చెఫ్ కూడా కావాల్సి ఉంటుంది. తను చేసే వెరైటీస్ అన్నిటినీ మెనూ రూపంలో రెడీ చేసుకొని జనాలు ఎక్కువగా ఉండే ప్లేస్లలో ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకున్నట్లయితే మంచి ఆదాయం ఉంటుంది. ఈ బిజినెస్ టోటల్గా ఎస్టిమేట్ వేసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ 2 లక్షల రూపాయల నుండి 3 లక్షల రూపాయల మధ్యలో ఉంటుంది. ఈ 2-3 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్లో రోజు మన ఖర్చులు పోను దగ్గర 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల మధ్యలో లొకేషన్ని బట్టి ప్రాఫిట్ని తీసుకొచ్చే అవకాశం ఈ బిజినెస్లో ఉంటుంది. సో ఎంత అట్రాక్టివ్గా ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే అంత అట్రాక్టివ్గా ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. ఈ ట్రక్కులో టిఫిన్స్, మీల్స్, స్నాక్స్, చైనీస్ ఫుడ్, ఏదైనా న్యూ ఫుడ్స్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ బిజినెస్ని మార్నింగ్ మరియు ఈవినింగ్ 2 పూటలా స్టార్ట్ చేసుకొనవచ్చును. సో దీనిలో సక్సెస్కి కారణం ఫుడ్ యొక్క టేస్ట్ మరియు క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్కి ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీస్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లలో పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.